తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ ఎన్నికల సమావేశంలో పాల్గొనే క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు, మరి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. నేడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఏదైతే ఈ రోజు ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే అంటే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో పెండింగ్ లో పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో సమావేశంలో చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దాదాపు ఉన్న పెండింగ్ స్థానాలు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 4 స్థానాలకు సంబంధించి అధిష్టానం చర్చించి అభ్యర్థుల విషయంలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఈ 4 స్థానాలలో తీవ్ర పోటీ ఉండడమే దీని ప్రధాన కారణం అని చెప్పాలి. ఏదైతే ఖమ్మానికి సంబంధించి కూడా ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సత్యమణి నందిని పోటీకి పడుతున్న నేపథ్యంలో కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు కరీంనగర్ లో కూడా అంటే ఏదైతే సామాజిక సమీకరణాలు సమతుల్యత పాటించట్లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నేతలు అంటున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా బీసీలకు 6 స్థానాలు కేటాయించింది, బీఏపీ కూడా 5 స్థానాలు కేటాయించింది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 3 మాత్రం కేటాయించిన నేపథ్యంలో కూడా మరి బీసీలకు ఎవరు కేటాయించాలని కూడా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కరీంనగర్ బీసీ కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు హైదరాబాద్ విషయంలో కూడా ఇంకా అభ్యర్థుల విషయంలో ప్రయాణం చేయలేదు. మొత్తంగా చూసినట్టయితే ఈ 4 స్థానాలకు సంబంధించి తర్జన పడుతున్న నేపథ్యంలో ఈ రోజు పీఈసీలో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో దానం నాగేందర్ విషయంలో అది సీరియస్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యేకి పదవికి రాజీనామా చేస్తేనే పార్లమెంట్ టికెట్ కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ఇప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ విషయంలో సికింద్రాబాద్ విషయంలో మాత్రం దానం నాగేందర్ ని మార్చే యోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.